Hello, good evening. Welcome to ARS News Channel. బీజేపీ నాయకురాలు మాధవి లత అరెస్ట్. కారణమిదే. హైదరాబాద్లో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవి లతను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిందని ఆరోపిస్తూ ఆమె రోడ్డుపై నిరసనకు దిగారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలోని విగ్రహాన్ని తరలించిన తహసీల్దార్ వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. వర్షంలో తడుస్తూనే నిరసన తెలిపిన మాధవి లత అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు. గుడి కూల్చారంటూ నిరసన. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు మాధవి లత. నాటి నుంచి ఇప్పటి వరకు నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ పోలీసులు మాధవి లతను అరెస్టు చేశారు. కుండపోత వానలో నిరసన చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరి ఇంతకు మాధవి లతను ఎందుకు అరెస్టు చేశారు? వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆమె నిరసన చేయడానికి గల కారణాలు ఏంటి అంటే, బీజేపీ నాయకురాలు మాధవి లతను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేసిందని ఆరోపిస్తూ మాధవి లత రోడ్డుపై బైఠాయించారు. ఆమెతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అధికారులు కూల్చేశారని ఆరోపిస్తూ ఆ కాలనీ వాసులు గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాధవి లత వారికి మద్దతు తెలపడం కోసం బీజేపీ కార్యకర్తలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అనంతరం కాలనీవాసులతో కలిసి ఆమె కూడా ఘటనా స్థలంలో బైఠాయించారు. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ, 10 ఏళ్లుగా కాలనీవాసులు ఇక్కడ అమ్మవారిని పూజిస్తున్నారని తెలిపారు. అలానే ప్రతి ఏటా ఆషాఢమాసంలో బోనం కూడా సమర్పించేవారని, ఈ ఏడాది బోనాల సందర్భంగా కూడా బోనాలు సమర్పించారని తెలిపారు. అలాంటి ఆలయాన్ని ప్రభుత్వ భూమి అని చెప్పి అధికారులు ఆలయాన్ని తొలగించడం సరికాదన్నారు మాధవి లత. ఆలయంలోని విగ్రహాన్ని తరలించిన తహసీల్దార్ వెంటనే సంఘటనా స్థలానికి రావాలని ఆమె డిమాండ్ చేశారు. ఓవైపు వర్షం కురుస్తున్నా సరే కాలనీవాసులు మాధవి లత వానలో తడుస్తూనే నిరసన తెలిపారు. సుమారు 4 గంటల పాటు వారు రోడ్డు మీదనే బైఠాయించారు. దీంతో విషయం కాస్త పోలీసులకు తెలియడంతో బంజారాహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మాధవి లతను బలవంతంగా పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్ నంబర్ 12 వద్ద శతాబ్దాల నాటి అమ్మవారి దేవాలయాన్ని కూల్చివేయడానికి చేసిన ప్రయత్నం నా మనసును కలిచివేస్తోంది. వర్షంలో తడిసిన భక్తులు కన్నీళ్లతో అమ్మవారిని రక్షించమంటూ వేడుకుంటున్నారు. పోలీసులు నన్ను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒక సనాతన మహిళగా అమ్మవారిని బయటకు లాగి ఆమె ఆలయాన్ని కూల్చివేయడాన్ని చూశాం. ఇది దారుణం, ఇది అధర్మం, ఇది కేవలం భూమి కాదు, ఇది మన భక్తి, మన మాతృరూపం, మన ధర్మం. ఈ దౌర్జన్యాన్ని బహిరంగంగా ఖండిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. మాధవి లత అరెస్ట్ సంచలనంగా మారింది.